ఒక్కొక్క చక్రాన్ని దాటి 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 శాస్త్రాలలోకి చేరతాను. యోగ విద్యా కళాస్వరూపిణి అమ్మవారు కనుక ఆమె కులాంతస్థ కౌలిని అన్నాను. కౌలిని కులము అకులము రెండు శివుడు పార్వతి. కౌలిని శివశక్తి స్వరూపిణి అంటున్నారు. శివుణ్ణి శక్తిని ఎవరు వేరు చేయలేరు. వేరు చేయడానికి వీలు లేని వస్తువుని వేరు చేసేమనుకుంటే అది అజ్ఞానమే అవుతుంది. శివశక్త్యాయుక్తో యదవతి శక్త ప్రభవితో నచే దేవో దేవ నకలు కుశల స్పందితో అతస్వారాధ్య. అట్లాంటి అమ్మని నేను ఆరాధిస్తున్నాను అన్నారు ఆదిశంకరులు. ఆమె ఎట్లాంటిదంటే విడివడినటువంటి సంబంధం కలిగినది. చంద్రుడు చంద్రకిరణాలు, సూర్యుడు సూర్యకిరణాలు, పువ్వు తావి, బెల్లం తీపి, మిరపకాయ కారం వేరు చేయగలరా? చేస్తామండి. కాల్చి భస్మం చేసిన దాంట్లో కారం మిగిలిపోతుంది. నానబెట్టి పూర్తిగా నీళ్లు చేసిన దాంట్లో తీపి మిగిలిపోతుంది. ఆ మధురత్వం నుంచి ఎట్లా వేరు చేయలేరు అట్లా శివశక్తుల్ని వేరు చేసే స్వరూపం ఎక్కడా లేదు కనుక అట్లా కౌల మార్గ తత్పరులుగా ఉన్నవారు శివుణ్ణి అమ్మని కలిపే ఉపాసిస్తారు. ఏమంటే అట్లా ఉపాసించడానికి రెండు విగ్రహాలు వేరువేరుగా ఉంటాయి కదా, అప్పుడు ఎట్లా చేయాలి? ఇప్పుడు లింగమూర్తిని చూస్తున్నాం. లింగమూర్తిలో మధ్య భాగంలో ఉండే లింగమూర్తి శివుడైతే చుట్టూ ఉండే పానువట్టం దేవి యోనిపీఠ స్వరూపం కనుక అక్కడ శివశక్తి మిశ్రితం ఉంది. అందుకని ఒక్క లింగమూర్తిని ఉపాసించిన అమ్మను ఉపాసించినట్లే. శివ పూజ చేస్తానా? మనకి తెలియక చేసినా తెలిసి చేసిన వస్తువు మాత్రం అదే కనుక దాంట్లో పూర్ణత్వ సిద్ధి కలుగుతుంది. వారు శివశక్తి స్వరూపం. కులయోగిని వెలుపల ఉన్న ఆకాశంలో శ్రీచక్రాన్ని వ్రాసి పూజించేటువంటి సాంప్రదాయం దాన్ని కౌల మార్గం అంటారు. అట్లాంటి వారి హృదయ గోళాల్లో ఉల్లాసంగా ఉయ్యాల్లోగే దాన్ని నేనే కనుక నన్ను కులయోగిని అంటారు. యోగ మార్గంలో నిర్దిష్ట అనుభవాన్ని ఇస్తాను. వారి వాళ్ళ హృదయాలను వృత్తుడిస్తూ ఉంటాను. ఆ హృదయ ఉయ్యాల్లోనే డోలాయమానంగా సంచరిస్తాను. ఆకాశంలో శ్రీచక్రాన్ని నేత్రాలతోటే లిఖించి అనుభవానందాన్ని పొందేటువంటి కౌళ మార్గ తత్పరులు ఉన్నారు. వారి చూపే అనుభవానందం, వారి రూపే పూర్ణత్వం, వారి మాటే మంత్రమయం, వారి శరీరమే తంత్రస్వరూపం. అట్లాంటి పూర్ణ ప్రజ్ఞావంతులందరూ కూడా కులయోగులు. అట్లాంటి కులయోగిని తంత్ర సాధనలో ఉండేటువంటి మహనీయ గుణదర్శకులందరిలో కూడా నేనే ఉన్నాను. అకులం అంటే సహస్రారం చేరుకునే మార్గం. అక్కడికి వెళ్ళే ఉంటే ఆనందమే కానీ దుఃఖం ఏది లేదు. అయితే దుఃఖం లేకుండా ఆనందంగా అందరికీ ఉండాలని ఉంటుంది కానీ ఎవరు ప్రయత్నం చేయరు. అకులం అంటే కల్లోలం లేకుండా ఉండవు. జపం దగ్గర నుంచి ప్రారంభం చేసి ధ్యానం కానీ మరొకటి కానీ చేద్దామని కూర్చోవడం, చేసే తక్కువ ఆలోచన అది లేకుండా ఉండాలి. ఆమె అనుగ్రహం రావాలి. ఆమె అనుగ్రహం వస్తే అకుల. ఇది స్వచ్ఛంద తంత్ర ప్రకారం చూసుకుంటే ఆమె అకులా స్వరూపిణి. అట్లా అంటే ఆమెని ఆరాధించి ఆమె పద్మోపాసన బలం చేత ఆమె సన్నిధిలోకి వెళ్ళేమంటే ఆమె ఒక్కసారి కరుణించిందా ఆ కరుణాకరణ ప్రసారంతో ఆందోళన లేదు, అలసట లేదు, దుఃఖం లేదు, ఆది వ్యాధులు లేవు, బాధలు మర్చిపోతాడు. తత్కాలంలో అన్నీ మర్చిపోయి అనుభవాన్ని పొందుతారు. తర్వాత తాత్కాలికంగా వచ్చే దుఃఖాన్ని అనుభవిస్తున్న దుఃఖాన్ని త్రోసి రాజనేటువంటి స్థైర్యాలు కలుగుతాయి కనుక అట్లాంటి ఆమె అకుల. సమయాంతస్థాప అన్నిట్లోనూ ఉంటూ కూడా ఎవరితో సంబంధం లేకుండా ఉండడం. పద్మపత్ర విభాంపస అని భగవద్గీతలో చెప్పుకొచ్చారు. నళిని జలగత జలమతి తరణో తద్వజీవితమతి జయజ ఫలం. నళిని జలగత జలమతి తరణో తద్వజీవితమతి జయజ ఫలం. విధివ్యాజ విమానగ్రస్తం విధివ్యాజ లోకం శోకగతం చ సమస్తం. భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఆచార్య భగవత్పాదులు అంటారు, నళిని దళగత జలమతి తరణం తద్వజీవితమతి సేచ ఫలం. తామరాకు మీద కానీ తామర పువ్వు మీద రేకులో ఉండేటువంటి భాగంలో కానీ నీటి బిందు ఎంతకాలం ఉంటుంది, ఎంతకాలం జారిపోతుంది ఎవరికైనా తెలుసునా? అట్లాంటి ఆయుర్భాగ్యంతో ఉండే నీవేనా లోకంలో అందరిలోనూ ఉండే గొప్పతనం తెలుసుకుంటానుకోవడం. లోకమంతా శోకగతం, దుఃఖం 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 దుఃఖం. దురాసాభూయిష్టే దురధిపగ్రహద్వారగటకే దురంతే సంసారే దురితనిలయే దుఃఖజనకే. దుఃఖం 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 దుఃఖం. అట్లాంటి దుఃఖంలో సుఖం ఒకటి ఉన్నదా? ఉన్నది. ఏది? అది నీ కరుణాకరణ ప్రసారం తక్క మరి ఒకటి లేదు.
నీటిలో తేలిపోతున్న జీవరాశులకి ఏదైనా ఆధారం దొరికితే దాన్ని పట్టుకుని ఎట్లా వస్తారో ఈ సంసార వాగురంలో కొట్టుకుపోయే మాలాంటి వాళ్ళకి నీ పాదమే ఆధారం. అట్లాంటి ఆధారభూతమైన నీ పాదాన్ని నామగా చేసుకుని ఈ దుఃఖ వాగుల నుంచి దాటిపోయి సుఖ స్వరూపమైన నీ పదపంకేర్హ ఉపాసనాబలం చేత నీ సన్నిధికి చేరుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. అట్లా చేసేవారందరూ సమయాచార పద్ధతిలో ఆమెను ఉపాసిస్తారు. ఇట్లా ఉపాసించేవారు ఏం చేస్తారు? ధరాకాశం, ఘటాకాశం, మహాకాశం అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉంటాం. అట్లా దహరాకాశం అంటే హృదయ పుండరీకం ఉండే స్థలం. ఆ దహరాకాశంలో శ్రీచక్రం ఉన్నట్టుగా, బిందు స్థానంలో లలితాత్రిపుర సుందరం ఉన్నట్టుగా, కోణస్థానాల్లో అంగ ప్రత్యంగ దేవతలు ఉన్నట్టుగా శరీరమే శ్రీచక్రమై వారే అంగ ప్రత్యంగ దేవత సమూహమై 64 కోట్ల మంది యోగిని గణాల చేత సేవించబడుతున్న అమ్మ లలితాత్రిపుర సుందరి రాజరాజేశ్వరి పరా భట్టారికాంబిక తాలూకు పదపంకేర ఉపాసనావలం చేత రమా వాణి సవ్యదక్షిణ సేవతలుగా ఉండి పూజిస్తున్న ఆకారాన్ని హృదయంలో భావించి వికారం లేకుండా ఉపాసించేవాడు సమయాంతస్తులు. వారి హృదయమే ఆమె సదనం. అట్లా నిలిచిపోయి ఉంటుంది. అట్లా ఉండేటువంటి స్థానం కనుక సమయాంతస్థ. సమయాచార తత్పరాగా ఆచారాన్ని ఎవరైతే పాటిస్తూ ఉంటారో అట్లాంటి వాడి నుంచి ఆమె వేరు పడాలన్నా పడలేదు. నిర్దిష్టమైపోతుందన్నా. ఎవరైనా వేరు చేద్దాం అనుకున్నా మాత్రం మేడం నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోకూడదా, మా దగ్గరికి వచ్చేయకూడదా? ఎక్కడైతే నిర్దిష్టమైన అనుభవం ఉందో, ఎక్కడైతే ఆనందం ఉందో, ఎక్కడ ఆహ్లాదం ఉందో అక్కడ ఉంటారు కానీ అక్కడ లేని చోటు ఉంటారా? మా ఇంటికి 2 వదిన గారిని పిలిచినా కుర్చీ నిండా బుగ్గి ధూళి, వచ్చినా కూర్చుంటే ఏమంటుకుంటుందో అని భయం. ఇంట్లోకి వస్తే మసిగోడలు, కూర్చున్నావు అంటే కుర్చీకి దుమ్ము, నీ మొహం చూస్తే జుట్టు, నువ్వు పట్టుకుంటే ఏమైపోతుందో అని భయం పుడుతూ ఉంటే నీ దగ్గరికి ఎందుకు వస్తుంది? అని చేతనం హృదయం పూర్ణమై పరిపక్వ దశకు వచ్చి అనేక జన్మల పుణ్యంతో హృదయ పీఠాన్ని సిద్ధం చేసుకుని సూర్యచంద్రుల్ని జ్యోతులుగా చేసుకుని పనిముట్లుగా ఇంద్రియాలని చేసుకుని ప్రాణోపాన వ్యానోదాన సమానవాయుల్ని పరివారగణంగా చేసుకుని నీకు అనేక ధూపదీప నైవేద్యాలుగా నిత్యానందకరమైన వారి హృదయాన్ని అర్పణం చేసుకుంటూ వారి సహస్రార పీఠంలో నిన్ను కూర్చోబెట్టుకుని నిరంతరం అర్చన చేసే సమయాంతపరులు సామాన్యుడు కారు. అట్లాంటి మహనీయ గుణగరిష్ఠుని చూడు, విను, ధరించు ఆ సన్నిధిలో ముందు. కానీ ఆ స్వరూప స్వభావం నువ్వు కావాలంటే కావు. 100 కోటి జన్మ సుకృతై పుణ్యై వినైర్లభ్యతి. నువ్వు బంగారం తాకినంత చేతనే నువ్వు బంగారం కావు. బంగారం పెట్టుకునే అర్హత ఉంది కనుక పెట్టుకో, కట్టుకో, చుట్టుకో, నీ సన్నిధిలో పెట్టుకో. అంటే అది మాత్రం నువ్వు కావు. అట్లని పూర్ణాధికారులైన వారి సన్నిధిలో ఉండవచ్చు, వారితో ఆనందం పొందవచ్చు, అహర్నిశలు వారితోటే కుటుంబగా ఉండవచ్చు. వారు నువ్వు కావు. కానీ జన్మాంతర సుమతంతో వారి కరుణ కానపెడితే సమయాంతస్థపరులది. స్పర్శవేది సహాయంతో ఇనుము కూడా బంగారంగా మారినట్టు నీ హృదయం బంగారమై స్వర్ణమయమై తప్తకాంచిన సన్నిధమై పరమేశ్వరి నిర్దిష్ట నిలయమై అనుభవానందాన్ని ప్రేమింపజేస్తుంది కనుక అట్లాంటి హృదయంలో కమ్మొస్తుంది కానీ తచిన హృదయాలు కాదు. సుజన జీవన రామ సుజన జీవన రామ సుగుణ భూషణ రామ సుజన జీవన భుజగ భూషణ భుజగ భూషణ చితపద బుధగవన భుజగ భూషణ చితపద బుధగవన అజపండిత ధృత చాంద్రమ దశ తురంగమ రామ సుజన జీవన రామ సుగుణ భూషణ రామ సుజన జీవన. సుజన జీవనుడు, సుగుణ భూషణుడు, నిర్దిష్టానుభవపరుడు అయిన భగవంతుడిని హృదయ కవాటంలోకి రావాలంటే సమయాంతపరుల సన్నిధిలో ఉంటే వచ్చే ప్రజ్ఞ వస్తుంది, లేకపోతే లేదు. ఎందుకు పుట్టామో, ఎందుకు తెచ్చామో, ఎందుకు వచ్చామో, ఎందుకు అంటున్నామో, ఎందుకు తిరుగుతున్నామో, ఎందుకు తింటున్నామో అట్లా పుడుతూ చస్తూ జన్మక్రమ నివృత్తి లేకుండా సంచార చక్రంలో భ్రమణంగా ఉండే మన జీవితాలకి ఆ భ్రమణం ఆగిపోవాలంటే సమయాంతపరులైనటువంటి వారి హృదయగోళం సన్నిధిలో ఉండడం ముఖ్యతత్వం అంటున్నారు. వారు పైగా అంతర్ముఖంగానే అనుభవం పొందుతారు కానీ బహిర్గతంగా ఆచరణ కానున్నట్టు, శ్రీచక్రం పెట్టుకున్నట్టు, పూజలు చేస్తున్నట్టు, నవావరత్యం చేస్తున్నట్టు ఏం కనబడరు. కనబడకుండానే అంతర్ముఖంగా అన్ని అనుభవాలు పూర్ణమవుతూ ఉంటే వారు సాధకుల్లో అగ్రశ్రేణికి చెందిన వారు ఉత్తమాధికారులు అంటున్నారు వసంజ్ఞాన దేవతలు. మూలాధారైక నిలయాగా మూలాధారంలో కుండలి శక్తిగా ఉండి అది నిర్దిష్టమి అనుభవం ఆనందాన్ని కలిగించే పూర్ణ ప్రజ్ఞాన స్వరూపుణి నేనే బ్రహ్మగంధి మూలాధారం నుంచి బ్రహ్మగంధి. ఇప్పుడు గంధి విచిత్తులు అవుతున్నాయి.
జీవుడు సంస్కారవంతుడైతేనే కానీ గ్రంథి విచ్చిత్తు కాదు. ఈ సృష్టి అంతా నాది, ఈ వ్యవహారం అంతా నాది, నేను నాది, నాది. ఇది వ్యవహారం. ఇట్లా ఉండే ఈ తత్వం నుంచి ఈశ్వరతత్వంలోకి వెళ్ళాలంటే బ్రహ్మగంధి విభేదిని, బ్రహ్మగారంతా సృష్టి కార్యక్రమం చేస్తారు. ఆ బ్రహ్మగారు మూలాధార స్వాదిష్టాన చక్రాల్లో బ్రహ్మగారు, మూలాధారంలో గణపతి ఉన్నారు. సృష్టి కార్యక్రమంలో బ్రహ్మగారితో పాటు గణపతి కూడా సహాయ కార్యకారకుడు. సృష్టి ఏ రకం విఘ్నం రాకుండా జరిపించేటువంటి వీళ్ళిద్దరూ కూడా బ్రహ్మగ్రంథిస్తాను. 2 చక్రాలు కలిపి ఒక గ్రంథిగా మారుతుంది. ఇక్కడ విశేషించాలని చేయాల్సిందే. మూలాధారం, స్వాదిష్టానం, ఈ 2 గ్రంథులు కలిపితే బ్రహ్మగ్రంథి, ఈ 2 కమలాలు కలిపితే బ్రహ్మగ్రంథి. ఇట్లాంటి బ్రహ్మగ్రంథి విచిత్త అవుతే మనకి ఏం కలిసి వస్తుంది? సాధన చేస్తున్నాం, సాధన వల్ల ఈ అనుభవం కలుగుతున్నది. ఈ అనుభవం కలగడం వల్ల లోకంలో మాకు ఏమైనా మార్పు వస్తుందా లేదా అంటే ఆ విషయాన్ని చెప్పుకొస్తున్నారు. మూలాధార స్వాదిష్టాన చక్రాల్లో ఉండే గణపతి బ్రహ్మ స్వాధీనమై వారి అనుగ్రహం కాని మీద పడితే ప్రపంచ విలాసాలను చూస్తున్నా వ్యామోహం లేకుండా బతికే శక్తి ఉత్పత్తి అవుతుంది. అంతా చూస్తావు, అన్ని అందాలని చూస్తావు, లోకంలో ఉండే వస్తువులు చూస్తావు, స్త్రీల్ని పురుషుల్ని భగవాక్య ఐశ్వర్య అనుభవాన్ని చూస్తావు, కానీ దేనితోటి సంబంధం లేదు. అట్లా లేకుండా ఉంటావా? యాదృచ్ఛోలాభ సంతుష్ట, వస్తే అనుభవిస్తావు, లేకపోతే అఘోరించి అయ్యో అని ఏడుపు మాత్రం ఉంది. ప్రపంచం ప్రకృతిలో ఉండేటువంటి వస్తువులన్నీ గొప్పవే, అది బ్రహ్మచిత్రంగా నిర్మాణం చేసింది. అంత గొప్ప వస్తువుల్ని చూసినా ఇంతకన్నా గొప్ప వస్తువు ఒకటి ఉందని యోచించుకునే బుద్ధి విసలత కలుగుతుంది. బ్రహ్మగారు సృష్టి ఇంత వైభవం ఉంటే సృష్టికర్తను సృష్టించిన ఆమె ఎంత వైభవం ఒక్కసారి ఆలోచించు అని మూలంలోకి వెళ్ళి యోచించగలిగే ప్రజ్ఞ వస్తుంది. బ్రహ్మగ్రంథి నివేదిని, అట్లా బ్రహ్మగ్రంథి విచ్చిత్తేంద్రిచే వ్యవహార జగత్తులో నీకుండే సంబంధం సన్నగిల్లిపోతుంది. అంతకుముందు అక్కయ్య గారు, చక్కయ్య గారు, వదిన గారు, బావగారు, అన్నయ్య గారు, తమ్ముడు గారు, తాతయ్య గారు, మామయ్య గారు, ఎన్ని వరుసలో ఎంత వ్యవహారం. ఎక్కడికైనా వెళితే చాలా పొగ ఆడుకుంటూ నువ్వు అందరిలో కలిసిపోయి వాళ్ళు వస్తేనే 100 మంది వచ్చినట్టు ఉంటుంది అనుకోవడం. ఇప్పుడు సన్నగిలిపోయింది, విచారణ వచ్చింది, జపధ్యానాలు చేస్తున్నారు, అనుభవం కలుగుతున్నది. ఎక్కడికైనా వెళ్తారు. ఏమిటో మునుపుట్లా మీరు ఏమండి అలా అయిపోయారు, పాపం మనదాకా బాగా ఏమిటో నా స్వరూపం నాకు తెలియక అజ్ఞానంగా కదిపితే చాలు కందిరీగల పుట్టలా వటవట వాగి ఆ వాగడంలో ఉన్న కాలాన్ని వృధా చేసుకున్నాను. ఆ వాగడం వల్ల వీర్యవంతం కావాల్సిన మాటలన్నీ కూడా భ్రష్టు పట్టినాయి. అట్లా దుఃఖమే వచ్చింది కానీ సుఖం లేదు. అందుకన్నా ఎక్కువ మాట్లాడకుండా ఆ మాట్లాడే కాలం కూడా భగవత్ సన్నిధానంలో గడపగలిగే ప్రజ్ఞమని పరమేశ్వరుని ప్రార్థించాను. ఆ గ్రంథి విచ్చిత్తైంది, జగత్ వ్యవహారం సన్నగిలిపోయింది. ఇది వ్యవహారం చేయకుండా ఉండరు. ఆత్మసత్తాగా ఈశ్వర సత్తాగా ఏదో చేస్తూ ఉంటారు కానీ మునుపత్తుకుపోయినట్లు అతుక్కో. పిల్లలు ఉంటారు, భార్య ఉంటారు, భర్త ఉంటారు, ఇల్లు ఉంటుంది, వ్యాఖ్యలు ఉంటుంది, ఎక్కడ పోతారు? ఇప్పుడు కొత్తగా జ్ఞానం రాగానే వీళ్ళందరూ ఎక్కడికైనా గెంగలు కలిసిపోతారు. కానీ ఆ వస్తువులతో మునుకున్న సంబంధం మెల్లగా సన్నగిల్లిపోతుంది. లోకంలో సంబంధం ఉండకుండా ఉండదు. అలాగే సినిమాలు షికారులు చూడకుండా ఉండు, వెళ్లకుండా ఉండు, తినకుండా ఉండు, ఉండకుండా ఉండు. కానీ అది లేకపోతే ఉండలేమే అన్నంత రంది మాత్రం ఉండదు. మణిపూరంతర్జిత విష్ణు గ్రంథి నివేదిని, మణిపూర చక్రంలో మహావిష్ణువు పోషణకర్తగా ఉన్నారు. వారి అనుగ్రహం కూడా ప్రసారం అవుతుంది. అమ్మవారి అనుగ్రహం ఒకటి ప్రసారం అయితే అన్ని అనుగ్రహాలు వాటంతటవే వచ్చేస్తాయి. ఆమె అధిష్టాన చక్రవర్తి కనుక ఎవరి అనుగ్రహం కావాలన్నా ఆమెకు అప్లికేషన్ పెట్టుకుంటే ఆమె తాను అనుగ్రహించి అప్రూవ్ చేసిందా, ఉన్నవాడు అనుగ్రహించకుండా ఉన్నాను వీళ్ళే. విష్ణు స్థానం మాకు కావాలి, నారాయణీ నమోస్తుతే. నారాయణుడిలో ఉండే శక్తి నీవే కనుక నారాయణీ నాదరూప నామరూప వివర్జిత అని చెప్పి ఆ నాదస్వరూపానికి అధిష్టానమైనటువంటి లలితాత్రి పురుషుందరి కనుక ఆ పాదం గట్టిగా పట్టుకుని నారాయణ కరుణ కలగాలి. అష్టాక్షరీ మహామంత్రానుష్ఠానం చేసిన మహానుభావులు సిద్ధపురుషులు కనుక వారితో మాట్లాడాలంటే మాకు అవకాశం లేదు కనుక వారి దగ్గరికి పోవాలని, వారితో మాట్లాడాలని అని సంకల్పం మన మనస్సులో కలిగితే అట్లాంటి ప్రత్యక్ష ప్రమాణాలుగా ఉన్నాయి. వైష్ణవులు సాధారణంగా వైష్ణవ గురువులు మనతో కొంత మాట్లాడు, వారికి పట్టు సాంప్రదాయం నప్పదు. కానీ ఆమె కరుణ ఉంటే పిలిచి పలకరించి ప్రసాదించి ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఒక నిమిషం మీతో మాట్లాడుతూ ఉండండి, కూర్చోండి. ప్రత్యేకంగా ఇంటర్వ్యూ కావాలన్నా దొరకదు, దొరకనివి ప్రత్యేక ఇంటర్వ్యూ వచ్చింది. ఎవరిదండి? లోపల ఉండే వారి కరుణ. ఆమె నారాయణి ఏ రూపం ధరించినా, ఏ నామం వహించినా అందులో అంతర్భూత శక్తి ఆమె కనుక ఆమె అనుగ్రహం పడితే ఎక్కడ వాళ్ళైనా లేదు, ఎక్కడికి వెళ్ళినా సరే చుక్కెదిరే. ఏ పని చేద్దామన్నా పని జరగదు. కార్యకారణతయా స్వస్వామి సంబంధిత
దక్షిణామూర్తి గురు శ్లోకంలో చెప్పినట్టుగా కార్యకారణం జరగాలంటే ఆమె కరుణ ప్రధానం, కానీ ఆమె కరుణ లేకుండా ఇది జరగదు. అట్లా విష్ణు గ్రంథి వివేదిని మొదట మూలాధార స్వాధిష్టానాలు, తర్వాత మణిపూర అనాహత మణిపూరాలు రెండు కలిపితే ఒక చక్రం. ఆ చక్రం గ్రంథిగా మారింది. ఆ గ్రంథి విచ్యుత్ అయిపోవాలి. అవండి ఉన్నాయి అని 72,000 నాడీ మండలాలతో గటి యంత్ర నిర్మాణం అయింది. సీతారామాంజనేయ సంవాదంలో చెప్పుకున్నాం. అందులో పీఠముళ్ళుగా వేయబడేటువంటి నాభి స్థానం దగ్గర నుంచి ఉండే స్థానాలు, ఈ స్థానాలు రెండు కలిపితే ఒక చక్రం. దీనికి అధిష్టానం శ్రీమన్నారాయణమూర్తి వారు పోషణ చేస్తారు. ఆ గ్రంథి విచ్యుత్ అయిపోతుంటే అమ్మ కరుణతో మూలాధారంలో ఉండే కుండల్ని అంతర్ముఖంగా ఉన్నది అలా ఊర్ధ్వగమనం చేయడం కోసం పైకి లేచి ఒకటి 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 చక్రాలు తాకి పైకి వెళుతుంది. అట్లా ఒక్కొక్క తాకిడి వల్ల ఒక్కొక్క స్పందనం విడిపోతూ ఉంటుంది. ఆ తాకిడి వల్లనే చంద్రకిరణాలు స్పరిశ తగిలితే కలుగులు విచ్చుకున్నట్టు, సూర్యకిరణ స్పరిశ తగిలితే తామరలు విచ్చుకున్నట్టు, కులయోగిని అయినటువంటి అమ్మవారి తాలూకు స్పరిశ తగిలితే చక్రాలు కూడా విడిపోతాయి. అయితే విడిపోతే ఇంకా పేగుల వైపు వాళ్ళ అల్లుకుపోయి ఆపరేషన్ చేయాలని అది పైకి కనబడేవి కాదు, అంతర్ముఖంలోనే దాని విడుదల కలగడం చేత వివేకోదయం కలిగి మునపటి కన్నా విలక్షణంగా ఉండగలిగే అనుభూతి. ఆ మణిపూర చక్రాన్ని తాకుతుంది వైష్ణవి శక్తి. తాకానే వారు ఒకటే కనుక సరసి జనాభ సోదరి, సరసి జనాభ సోదరి శంకరి పాదిమా, సరసి జనాభ సోదరి వరదాభయ కరకమల, వరదాభయ కరకమల శరణాగత భసలే, వరదాభయ కరకమల శరణాగత భసలే, సరసి జనాభ సోదరి శంకరి పాహిమా, సరసి జనాభ సోదరి పరాత్పరి కృపాకరి. నీ కరుణ అనుగ్రహం కలిగితే సృష్టి విలాసమే మార్పు వచ్చేస్తుంది. మానవుడు వాడు మహనీయుడు అవుతాడు, ఏమీ లేని వాడు పండితుడు అవుతాడు, అధనికుడు ధనికుడు అవుతాడు, అజ్ఞాని జ్ఞానం అవుతాడు. లోకంలో కానిది రానిది ఉందా నీ కరుణ పూర్వం కనుక. అట్లా మణిపూర చక్రం విచ్యుత్ అవుతుంది కనుక విష్ణు గ్రంథి అప్పుడు పోషణ కర్తృత్వ బాధ్యత తగ్గిపోతుంది. నేను లేకపోతే ఇల్లు ఏమైపోతుందో, ఏమైపోతుంది బంగారు తల్లి. ఏమిటో అలా అనుకుంటూ ఉంటాను. 40 రోజులు యాత్రకు వెళ్ళొచ్చే ఏమైపోయింది? నువ్వు ఉంటే ఉన్నదానికన్నా హాయిగా ఉంది. నువ్వు వెళ్ళిపోయితే గోడ సున్నాలు కట్టించి నువ్వు వంటింటి గోడ కూడా బాగా వెళ్ళవేయించుకుని, నువ్వు వెళ్ళిపోయి ఎప్పుడు జడ్డు పడుతూ అక్కడ కూర్చుని ఇక్కడ కూర్చుని ఇక్కడ కూర్చుని అక్కడ దేకి వాళ్ళ ప్రాణం తీసేస్తున్నావు. నువ్వు ఊరికి వెళ్ళిపోయావు బంగారు రంగా అని చెప్పి అన్ని చేసుకున్నావు, చేసుకుని శుభ్రంగా తిన్నారు. నువ్వు వచ్చేటికి ఇల్లంతా రంగరంగ వైభవంగా ఉంది. నువ్వు లేకపోతేనే బాగుంది అన్నట్టుగా నీకే అనిపించింది కదా. వాడు పొమ్మంటూనే ఉన్నారు, మనమే పట్టుకు వేలాడుతున్నాం. కానీ అయితే వాడు పొమ్మన్నా మనం పట్టుకు వేలాడుతున్న వేలాడడం ఊడిపోతుంది. ఇక్కడ విచ్యుత్ అయితే వారు పొమ్మనక్కర్లేదు, పొమ్మనకుండా మనకే వివేకోదయం కలగడం చేత ఎక్కడికైనా మంచి స్థలాలకు వెళ్ళడం, మంచి తత్వాన్ని గుర్తించడం, మంచిలో ఉండడం, మంచి అనడం, మంచి వినడం, ఈ అనుభవం ఇట్లాంటి రావాలంటే విష్ణు గ్రంథి వేదిని ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్రగంధి వేదిని. పోషణ బాధ్యత పెట్టుకోరు. ఏమండి పోషణ బాధ్యత అంటే పిల్లల్ని భార్యని పెంచడానికి పెంచుతారు, కష్టపడతారు, తెస్తారు, కాలక్షేపం జరుగుతూ ఉంటుంది. మునుకున్నట్టు లేకపోయి అతుక్కుపోవడం. వారు లేకపోతే నేను లేకపోతే వారు లేకపోయినా ఎవరు ఆగరు, అన్ని కార్యక్రమాలు జరిగిపోతుంటాయి. అట్లాంటి అనుభూతిని అందిస్తారు. ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్రగంధి హేని. ఆజ్ఞాచక్రాల దగ్గరకు వచ్చేటప్పటికల్లా రుద్రగంధి విచ్యుత్ అయిపోతుంది. ఇక్కడ నిర్దిష్టమైనటువంటి విశుద్ధ ఆజ్ఞాచక్రం ఉన్నాయి. దహరాకాశంలో హృదయ పుండరీక స్థానానికి విశుద్ధ అంటారు, కంఠస్థానానికి విశుద్ధం అంటారు. అక్కడి నుంచి ఆజ్ఞాచక్రం. గురు ఆజ్ఞలైంది ఆ చక్రం దాటడం దుర్లభం త్రిశూలోకేశం కనుక గురు కరుణాకరణ ప్రసాదంతో ఆజ్ఞాచక్రం దాటాలి. ఎవరా గురుడు? శివుడు గురు రూపమును వచ్చి చెప్పకుండే నవ్యతర బోధి శ్రీ శివానంద యోగి. దానికందుకు రుద్రగ్రంథి అన్నాడు. రుద్రుడే కారుణ్య సముద్రుడై గురు రూపం ధరించి భవ్యమై దివ్యమై అనుభవాంతకరమైన మోక్ష సామ్రాజ్య కవాటం ముందు నిలబెట్టగలిగే ప్రజ్ఞాన గుణగరిష్ఠుడు కనుక వారి కరణ చేత ఆ స్థానం చేరుకోవాలి. కానీ సామాన్యులు చేరుకోలేరు కనుక వారి కరణ రావాలి, రుద్రగంధి విచ్యుత్తవాలి. అయితే ఏమవుతుంది? రుద్రయామృతంత్ర ప్రకారం చూసుకుంటే ఆ గ్రంథి విచ్యుత్తు కాగానే తన్మయానుభవం సమాధి స్థితి కలుగుతుంది. సమాధి అంటే అంతకు ముందే చెప్పానుగా, ఒక దగ్గర కర్రలాగా కుర్రలాగా ఉండిపోవడమే కాదు, ఏ మాట వింటున్నా, ఏ పాట వింటున్నా, ఏ బాటలో ఉన్నా అన్నీ నేనే కారణా కన్నా వేరు కాదు.
కన్యను నేనే కాంతను నేనను కట్టుకున్న సిరిగంటుడనే అన్నీ నేనే అంత నేనే అడుగు మొదలు బ్రహ్మాండము నేనే అన్నీ నేనే అంత నేనే. శివ, కేశవ, మాధవ, జనార్దన నామాలే కాకుండా రకరకాల నామాలతో, రకరకాల రూపాలతో, రకరకాల వైభవంతో, రకరకాల రూపాల వైభవంతో కూడుకున్న తత్వాలతో ఉన్న వస్తువు నేను, నాకన్నా వేరు కాదు అని రుద్రగంధి విచ్ఛిత్తైతే అనుభవం రావాలి. ఏమో ధ్యానంలో వెళ్ళిపోయాం, అది ఏదోలాగా అయిపోయింది, ప్రకాశం కనబడింది, వికాసం కనబడింది, చాలా నాదవిందు కళా దర్శనాన్ని తిరస్కరించి అనుభవంలోకి వెళ్ళాలన్నారు. అంత మాత్రం చేతనే అనుభవం అనుకుంటారేమో అని సీతారామాంజనేయంలో మనస్కానికి మార్గాన్ని చూపిస్తూ హెచ్చరిక చేశారు. మాకు నాదం వినపడిందండి, కళా దర్శనం అయిందండి, ఏమిటేమిటో దివ్యమైన రూపాలు కనబడుతున్నాయి చాలా. పక్షుల్ని పట్టడం కోసం మాంసఖండాన్ని వేసి దాని ద్వారా పక్షిని పట్టినట్టుగా ఫలములు చూపి డేగను పట్టు రీతి అమృత సమనాద బిందు కళానుభూతి మరిగి చొక్కించి మనసును పట్టవచ్చు. మనసు స్వాధీనం చేసుకుందుకోసం పక్షికి మాంసఖండం వేసినట్టుగా నాదబిందు కళా దర్శన స్వరూపమైనటువంటి అనుభవం చేత అంతర్ముఖంలోకి లాగడానికే కానీ అంతర్ముఖంలోకి లాగ్గానే అనుభవం రాలేదు. ఇళ్ళకి ముఖ్యగానే పండగ అయిపోయింది, వాళ్ళు రావాలి, ఖర్చులన్నీ మొయ్యాలి, తిని పోవాలి, అప్పు తీర్చాలి, వీడికి ఏం లేకుండా దుఃఖం లేకుండా ఉండాలి, అప్పటికి పండగ కదా. మనసు స్వాధీనం ఒకనాడవచ్చు, మరొక నాడవచ్చు. ఎప్పుడు ఎక్కడ ఎట్లా చూస్తున్నా ఏ వస్తువు అయినా సరే ఆ వస్తువును చూడగానే అక్కడ పూర్ణమే అయిపోతుంది. ఈ వస్తువులో దోషం కనపడదు, ఆ గొప్ప కానీ తక్కువ కానీ కనపడదు. అట్లాంటి అనుభవం రుద్రగంధి విచ్చిత్తు వల్ల కలుగుతుంది అంటున్నారు. భూజల తత్వాలైన మూలాధార స్వాధిష్టానాలు, అగ్నివాయు తత్వాలైన మణిపూరక అనాహతాలు, ఆకాశతమైన విశుద్ధి చక్రం దాటిపోయి ఆజ్ఞాచక్రంలో గురుకర్ణాకరణ ప్రసారం చేత అనుభవాంత మనగరిష్ఠులై ఉంటారు. అట్లాంటి వారికి లోకంతో వ్యవహారం ఉన్నా లోకేశ్వరుడితో ఉండే వ్యవహారం ఎక్కువై ఈ వ్యవహారం సన్నగిలుతుంది. ఆ అనుభవం వాడి కరుణతో రావాల్సిందే కానీ తతిమావారత కృప వల్ల వచ్చేది కాదు. అంతేకాక బ్రహ్మయ, శిలామయ దేవతలు, జలమయ తీర్థాలు ఇచ్చేటువంటి ఫలం చాలా కాలానికి కానీ రాదు. కానీ గురురూపుడైన శివరూపుడైన గురురూపుడు ఇచ్చేటువంటి సాక్షాన్మోక్షేక సాధనం ఆత్మబోధలో దృఢీతత్వాన్ని చెబుతూ ఆత్మబోధ వింటే చాలు. దృఢీయతాత్, ఇది నీకు బాగా హృదయంకు పడితే ఏమవుతుంది, అనేక జన్మల నుంచి తెచ్చుకున్నవన్నీ ఇప్పుడే బగ్గని మండిపోతాయన్నారు. అట్లా జ్ఞానాగ్ని ప్రసాద్ కురుతేర్చిన సమస్త పాపిష్టి కర్మల్ని దగ్ధం చేసుకుని అనుభవానంద స్థితిలో ఉండాలంటే అమ్మవారి కర్ణ రావాలి. ఆమె రుద్రరూపిణిగా ఉంది కనుక, ఆజ్ఞాచక్రంలో గురుమండలమూర్తిగా ఉంది కనుక ఆమె కర్ణ ఉంటే ఆజ్ఞాచక్రం దాటిపోవచ్చు. అది దాటిపోయి పెడితే యశ్ దేవాపరాభక్తి యదా దేవా తదా గురువు. గురువు వేరు, దేవత వేరు, మంత్రం వేరు కాదు, మూడు కలిసిందే వస్తువు. అట్లాంటి వాణ్ణి ఎలాంటి ప్రేమించి ఆరాధించి సేవించి అనుభవిస్తావో అట్లాంటి వస్తువుకు తగిన ఫలితమే నీకు వస్తుంది. వారికి నీకుండేటువంటి శ్రద్ధ భక్తుల మీద ఆధారపడే గుణత్వం కలుగుతుందంటున్నారు. అట్లా పరాశక్తి తాలు కరుణకు పాత్రులైన మహనీయ గుణదృష్టులందరూ అనుభవాన్ని పొందారు. అట్లా పొందితే ఏమవుతుందండి, సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి. అట్లా అనుభవాలు పొంది 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 ఆజ్ఞాచక్రం గురుకరుణాకరణ ప్రసారంతో దాటి సహస్రారం దగ్గరికి వెళ్తారు. అంటే సహస్రారంభుజం అని తామర పువ్వులా ఉంటుందన్న, వికసించిన తామర కమలంలా ఉంటుంది. అట్లాంటి కమలంగా ఉండే దాన్ని ఈ సుషుమ్న నుంచి ప్రవేశిస్తుంది. కుండలి, మూలాధార, స్వాధిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞాచక్రాన్ని దాటి సహస్రానికి వెళ్ళి అక్కడ అట్లా తాకుతుంది. తాకేటప్పటికే ఒక్కసారి చల్లని గాలి తాకితే మేఘం పులకించినట్లు అనుభవానందమైనటువంటి ఆహ్లాదం పూర్ణమైనటువంటి సద్గురుమూర్తుల కరుణాకరణ ప్రసారంతో సాధన పక్వదశకి వచ్చి అది వెళ్ళి శాస్త్రాన్ని తాకితే సహస్రారంభుజారూఢ అక్కడ అధిష్టానంగా కూర్చున్నా ఒక్కసారి పులకిస్తుంటుంది. ఆహా, కొన్ని కోట్లలో ఒక్కడు నా దగ్గరికి చేరుకున్నాడు. ఇంతవరకు అందరూ నన్ను అర్థించి ఏవేవో పుచ్చుకునేవాళ్లే కానీ నన్నే కావాలని కోరుకున్న వాళ్ళు లేదే, ఎవడి వీడు అని ఆనంద కందరిత హృదయారవిందంతో ఒక్కసారి పులకించి జల్లుగా అమృత వర్షం కురుస్తుంటారు. ఆ అమృత వర్షంలో 72,000 నాడీ మండలాలు పూర్తిగా తడిసి తన్మయ అనుభవం పొందుతాయి. అట్లాంటి వారికి పానీయంబులు త్రాగుతం గుడుతుం వాజింపుతం హాసలీలా నిద్రాదులు సేచం సంతతము లక్షించుదు. తింటున్నా, తిరుగుతున్నా, కూర్చున్నా, కొడుకుతున్నా, మాట్లాడుతున్నా, ఎవరితో ఏ వ్యవహారం
వ్యవహారం చేస్తున్నా అంతర్ముఖంలోకి విడిపోయే సాధనానుభవ పూర్ణస్థితి కలుగుతుంది. కానీ మా వారికి లేదు. ఏమండి ప్రహ్లాదుకే కలిగి వాళ్ళ నాన్నగారు పెద్దవాడు కన్న తల్లి ఎవరికి వారే యమునా తీరి ఆమె కరుణ అక్కడ వస్తుంది. రాగానే జల్లుమని అదొకసారి దశమస్కంధంలో చెప్పుకున్నాం. బాలబాలుడు లేవైపోతో పేట్లన్నీ దొంతు పెట్టి రోలు మీద దాని మీద కెక్కి అక్కడి నుంచి కుండలో చేయబెడదామంట. అంతకపోతే చిల్లు కొట్టాడు జల్లని పాలు కారినట్లుగా అమ్మవారి స్పర్శిస్తే చాలు పులకిస్తుంది. అనేక కోట్ల పుణ్యం ఉంటే శతకోటి జన్మ సుకృతై పుణ్యై వినయలభ్యతే అని కోట్ల జన్మలలో పూర్ణ పుణ్యం ఉన్న అధికారులు మాత్రమే ఆమె పాదస్పర్శ చేయగలుగుతారు. సతిమా వారు ఆ దగ్గరికి రాకుండా ముఖం అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటుంది. అవే మనకి వచ్చే దర్శనాలు స్వప్నాలు. ఇవాళ అమ్మవారు కనబడింది, అబ్బబ్బా ఎంత హాయిగా ఉందో అని. వేణ అయిపోయిందా కరెక్టా? అట్లా దర్శనం అవుతుంది, మళ్ళీ మాయమైపోతుంది. ఆ దర్శనానికి పొంగి బాగా పడిపోతుంది. ఎంత బాగా కనబడిందో. ఏమి ఆమె కనబడితేనే ఆనందం. ఆమె రూపలావణ్యం అట్లాంటిది. ఆ ముఖం చూసి పొంగిపోతారు. అట్లా కాదు, జ్ఞానం కలిగిన జ్ఞాన సంతానం నీ ముఖ దర్శనం మాకు చాలదు, నీ ఒళ్ళోకి రావాలి, స్తన్యపానం చెయ్యాలి, నీ చేతుల్లో ఆడుకోవాలి, నీ గాజుల గలగలు మాకు శ్రవణానందం కావాలి, నీ మెళ్ళలో ఉండే పుస్తులు నల్లపూసలు మేము చేత్తో తాగుతూ ఉండాలి, నీ వక్షస్థలం మీ తలం ఒప్పుకుని జగత్తుకంతా విలక్షణంగా ఉండే పూర్ణానుభవాన్ని పొందుతూ జగత్తు మరిచి జగదీశ్వరతత్వంలో లయించిపోవాలి. అట్లాంటిది కావాలని రామకృష్ణ పరమహంస మొదలైన వారందరూ కోరుకుని తన్నేళ్ళకు వెళ్ళిపోయినారు. మనం ఏదో తల్లి నీ కరుణ చేత మా అబ్బాయికి ఉద్యోగం వచ్చి మా అమ్మాయికి పెళ్ళి అయిపోయి వాడికి మగపిల్లలు పుట్టి వాడికి మా ఆయన పేరు పెట్టి ఆడపిల్ల పుడుతుంది నా పేరు పెట్టి ఏదో బుక్ చేసి ఇట్లాంటి జన్మలు ఎన్నైనాయో అట్లా చేసుకుంటే కాదా ఆ బంధం చాలదాన్ని. ఇలాంటి బంధాలకి ఏం కష్టం లేదు. ఇవి కోరుకుంటే వచ్చి వరాలు కుప్పలుగా కురుస్తుంది. రానటువంటి ఆనందం కావాలని కోరుకుంటే కష్టం, కానీ ఇట్లాంటి సుఖాలు ఇవ్వడానికే ఉంది. ఆమె అలవోకగా అట్లా చూస్తే చాలు. సృష్టి స్థితి లయాలు చేయగలిగే అమ్మ నేత్రత్వం నుంచి వచ్చిన కాంతి పుంజాలతోటి నీ కోరికలన్నీ తీరిపోతాయి. అది గొప్పది కాదు. జన్మ కర్మ నివృత్తి బ్రహ్మానంద ప్రాప్తి. తిరిగి రాకుండెడు పరమ పదము చేరుటకై నా మానసరాజహంస నడచి ఆడినదివో. తిరిగి రాకుండా ఉండే పరమపదం తద్ధామం పరమం మమ. అట్లాంటి స్థానం కావాలి. లేదు బొమ్మలాట ప్రపంచమని నీ బుద్ధి చేగను ఆత్మలో నెమ్మనంబి భావమెరిగిన కర్మరహితం బౌదువే పనికి మాలిన భావమా పరమ పదమును పొందుమా కెనతరం బగుదాననేనని గర్భమున చెడనేనని. నాకన్నా గొప్ప వాళ్ళు లేడు, పొడుముక్కలు ఆక్షేకలు అయిపోతున్నావు, కానీ నీకన్నా గొప్ప వస్తువు ఎక్కడుందో ఆలోచించావా? నీవు గొప్పనుకుంటున్నావు. నేను కన్నవాడు, వారిని కన్నవాళ్ళు, వారిని కన్నవాళ్ళు, వారిని కన్నవాళ్ళు సనాతనులైన మామహీసుల కన్నా గొప్ప వారి జగత్తులో ఉన్నారు. అమ్మల కన్నయ్య అమ్మ ముగురమ్మల మూలకుడమ్మ చాలా పెద్దమ్మ. అట్లాంటి పరాత్పరైన పరమేశ్వరుడి మీద విముఖత కలిగి లోకంలో అందరినీ ఉపాసించిన ఆమె కరుణ రాదు. ఇంట్లో అమ్మని తిట్టిపోసాడు. అమ్మవారి దగ్గరికి వెళ్ళి అష్టోత్తరం పూజ చూస్తుంది. ఏం మాట్లాడు, నీ కరుణ ఎప్పుడు వస్తుందో రాదు. ఎందుకు రావాలి? నా రూపంలో ఉన్న సువాసిని దేవతని మీ అమ్మని తిట్టిపోసావు, ఇక్కడికి వచ్చి నన్ను అర్చన చేస్తున్నావు. అక్కడ నన్ను తిట్టి ఇక్కడ పూజ చేస్తే నాకు ఆనందం కలుగుతుందా? అక్కడే అర్చన చేయి. సజీవ దేవతామూర్తిగా కనబడుతున్న వస్తువుని గుర్తించలేక నిర్జీవ ప్రతిమాకారంగా ఉండే నన్ను ఉపాసించినంత మాత్రం చేత నేను అక్కడ ఇక్కడ సమంగా ఉన్నాను సంగతి తెలియకపోవడం చేత నీకు ఫలితం శూన్యం. అట్లా భగవతత్వంలోకి వెళ్ళి ఆ పరాభక్తిలో పరాకాష్ఠని పొందగలిగే ప్రజ్ఞ ఆమె కరుణతో వస్తుందన్నారు. అట్లాంటి అనుభవం అనేక జన్మల పుణ్యంతో జీవులకు లభిస్తుంది. బహూనాం జన్మనాం తే జ్ఞానవాన్ మాం ప్రపంచతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ. మహాత్ములైన వారికి తక్క అంజలకి తత్వం తెలియదు, అర్థం కాదు. ఈ అమృత ఆనందం ఎట్లా కలుగుతుంది? ఆమె తాకిడి వల్ల. సుధాసారాభివర్షిణి అమృత వర్షం కురిసేటంటే ఇంద్రియాలు పులకించిపోతాయి. అట్లా పులకించిన తర్వాత దివ్య దర్శనాలు ఎట్టెదురుకుంటూనే కనపడతాయన్నారు. కళ్ళు మూసుకోక్కర్లేదు, చెవుల్లో వేడి పెట్టించుకుని దాచుకోక్కర్లేదు. లోపల నాను వేడి పెట్టి వింటే హోరుమని వేడి చేసిపోయి గోడ అట్లా ఉంది. కానీ నాదం రాలేదు. నాదం కోసం ప్రత్యేకంగా వినక్కర్లేదు. నాదాలే తానే ప్రకాశిస్తుంది, కళలే తానే ప్రకాశిస్తుంది. బిందువు బుద్ధిస్థానం కనుక అదే తానే ప్రకాశిస్తుంది. అట్లాంటి పునఃస్థానాన్ని గుర్తించే కరుణ ఆమె ద్వారా రావాలి. ఎట్లా? తటిలతా సమృచి షట్చక్రోపరి సంస్థిత
తటిల్లత సమర్చి. తటిల్లత అంటే మెరుపు తీగ. అమ్మ పేరు మరొకటి ఉంది, సౌధామిని లతిక, మెరుగుల పిండుట అమ్మ రూపం. చాలా కొన్ని కోట్ల మెరుపు తీగలు ఒక్క దగ్గర చేరి తటాలు వెలిగితే అట్లాంటి మెరుపు ఉంటుంది ఆమెదన్నా. సదాశివుడు కూడా అప్పుడప్పుడు మైమర్చిపోతుంటాడు ఆమె రూపరావణిని చూసి. ఆమె అట్నుంచి తిరిగి ఎలా అంటే ఇప్పుడు కల్లా పఠాన మెరుస్తుంది. ఆ మెరుపు ఏమిటో తెలియదు, తమ మేలో వెళ్ళిపోతుంటారు. మళ్ళీ ఆవిడ వచ్చి లేపాలి, ఏమండి ఇస్తూ పోయి తిరుపతిని పొంది అనుభవానందంలో పూర్ణ నైస్థితికి వెళ్ళిపోయే మార్పు అది ఎక్కడికి వచ్చింది? షట్చక్రోపరిసంస్థిత మూలాధార స్వాధిష్టానమని పూర్ణనామతి శుద్ధ అజ్ఞాచక్రాలు దాటి సహస్రాలలో చేరుకుని అమ్మవారి పదపద్మ ఉపాసనా బలం చేత అమృత వర్షం కురిసి ఎవరు నాడీ మండలం అయితే తడుస్తుందో అట్లాంటి వారికి ఈ దివ్య దర్శనాలు అనుభవం కలుగుతుంది. ప్రతిమా వారికి దుర్లభం, దొరకదు. అయితే మాకు దొరికింది, మీ పుణ్యం బాబు. దొరికిందంటే ఆ విగ్రహం ఉన్నట్టే, లేకపోతే దొరకదు. ఈ తత్వాన్ని పొందితే అనుభవం కలుగుతుంది. మనం నిత్యం మంత్రపుష్పంలో చెప్పుకుంటాం, నీలకోల మధ్యస్థ విద్యుల్లేకేవాసురండి పీతాభారూపమ పశ్చాశికాయ మధ్య పరమాత్మ వ్యవస్థిత. నీలకోల మధ్యస్థ విద్యుల్లేకేవాసురాన్ని నీలంగా ఉండే నీలాకాశంలో విద్యుల్లేఖగా